ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ ఫండ్ కింద పోలీసులకు 8 నూతన వాహనాలు అందించారు. అనంతరం ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సురానా, కూటమి నేతలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీనివాస్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మన్యం జిల్లాలో 12 కోట్లతో నిర్మించిన సీతానగరం బ్రిడ్జి ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు ఎమ్మెల్యే విజయచంద్ర. జిల్లాలో కీలకమైన రహదారులు, బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తవుతాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు మా ప్రభుత్వంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ డీఐజీ జానకిదేవి తనిఖీలు చేపట్టారు. ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే రికార్డ్స్ తనిఖీ చేశామని ఆమె అన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి, డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థుల సంఘాలతో కాలేజీ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ రహిత పర్యాటక ప్రాంతంగా చీరాల బీచ్లను తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. తుఫాన్ కారణంగా చీరాల బీచ్లో పడిన గండికి మరమ్మతులు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు.